బీబీజీ మీ నిజమైన సంపద. 21st Century IS. మాట్లాడాలో మీకు కొన్ని విషయాలు మోస్ట్ ఇంపార్టెంట్ చెప్తారు. మైక్ ఎలా హ్యాండిల్ చేయాలి, పోడియం ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా మాట్లాడాలో. బాస్ స్టార్ట్. నాకు నిజంగా కామారెడ్డిలో ఉత్తమ మిర్చీలు ఉన్నాయా, కంటెంట్ ఉన్న మిర్చీలు ఉన్నాయా, ఇవాళ తెలుసుకుందాం అనుకుంటున్నా. గుడ్ ఆఫ్టర్నూన్. వెరీ గుడ్, ఎక్సలెంట్. ఈ మాత్రం జోష్ ఎనర్జీ లేకపోతే సుధీర్ చంద్ర అన్న మాట్లాడిన తర్వాత దట్ విల్ బి వెరీ టఫ్. నేను ఇవాళ మాట్లాడబోయే టాపిక్, నెక్స్ట్ ఫ్యూ మినిట్స్ నేను మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే, మీలో ఎంతమందికి ఈ స్టేజ్ ఫియర్ ఉంది? ఎక్సలెంట్. ఈ స్టేజ్ ఫియర్ పోగొట్టుకోవాలని ఎంతమందికి ఉంది? ఇన్స్టెంట్గా పోగొడతానన్న. ఎవరైనా స్టేజ్ మీదకి రాగలరా? స్టేజ్ ఫియర్ పోగొడతా. ఛాలెంజ్ ప్లీజ్, కమాన్. అబ్బాయిల్లో నుంచి ఎవరో ఒకరు, కమాన్ ఫాస్ట్. గుడ్ 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 గుడ్. ముందుకు రా. స్టేజ్ ఫియర్ ఉందా నీకు? ఉందా లేదా? లేదు. లేదా? నేను స్టేజ్ ఫియర్ ఉన్నాళ్ళని రమ్మన్నా స్టేజ్ మీదకి. అర్థమైందా? స్టేజ్ ఫియర్ ఉందా? మైక్ ఇతనికి స్టేజ్ ఫియర్ ఉందా నీకు? అటు చూసి మాట్లాడినా. స్టేజ్ ఫియర్ ఉంది. మైక్ దగ్గర పెట్టుకో. నీ పేరు చెప్పు. సంజీవ్. మీ నాన్న పేరు? సాయిరామ్. ఏబిసిడీలు చెప్పు. ABCDEFGHIJKLMNOPQRSTUVXYZ. మాట్లాడుతున్నాగా బానే స్టేజ్ మీద. ఏబిసిడీలు చెప్పినా, ఇన్ని ఏబిసిడీలు చెప్పినా, ఇంకేముంది స్టేజ్ ఫియర్ నీకు అసలు? ఇంకేమయ్యా, నాకు కూడా లోపల కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. కనిపిస్తున్నాయా మీకు? కనిపిస్తున్నాయా? నాకు కూడా మీలాగే ఫస్ట్లో స్టేజ్ ఫియర్ ఉండేది అన్న. నేను కూడా 2013 ఇంపాక్ట్లో మీ మాదిరి ఏదో ఒక ఆడియన్స్లో కూర్చుని హరిహర కళాభవన్లో జస్ట్ వినడానికి వచ్చా. వచ్చిన ఒక ఆపర్చునిటీని ఎన్కాష్ చేసుకుని ఇదే స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడగలిగాను 2013లో. అది ఎలా, ఆ వీడియో బిట్ మీకు చూపిస్తాను అప్కమింగ్ టైంలో. ఏబిసిడీలు ఎంత బాగా, ఇదే ఏబిసిడీలు చెప్పగలిగిన పర్సన్ ఇప్పుడు ఒక పాట పాడమంటే ఎంత బాగా పాడతాడు చూద్దాం. పాడినా ఒక పాట పాడు. ట్రై చేయి. డ్యాన్స్ చేస్తావా? ఏదో ఒకటి చేయిపోని. ఎందుకు రాదంటున్నాడు? ఏబిసిడీలు ఎందుకు వచ్చాయి, మిగతావన్నీ ఎందుకు రాలేదు? కంటెంట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. స్టేజ్ మీద ఎక్కి అడ్రస్ చేస్తున్నావు అంటే ఎందుకు స్టేజ్ ఎక్కుతున్నావు? ఫస్ట్ కాన్సెప్ట్. స్కూల్లో కాలేజెస్లో మిమ్మల్ని స్టేజ్ ఎక్కి ఒక టాపిక్ మీద మాట్లాడినాడు, దాని మీద మనకు ప్రాపర్ అవేర్నెస్ ఉందా లేదా, అది ఫస్ట్ పాయింట్ అన్న. స్టేజ్ మీదకి ఎక్కాలి అంటే ఎక్కాలి అని అందరికీ ఉంటుంది. ఎక్కి ఏం చేయాలి, ఏం చేద్దామని. ద వెరీ ఫస్ట్ పాయింట్ కంటెంట్. నెంబర్ 2, మీరు స్టేజ్ మీదకి అయితే అడ్రస్ చేసేటప్పుడు నువ్వు, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీ కాలేజ్, అందరు మీ కాలేజ్ వాళ్ళే, మాట్లాడవు 2 మాటలు. నీకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, అందరికీ థ్యాంక్స్ చెప్పు. ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, ఎట్లా కష్టపడి ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నావు అన్నీ చెప్పు అందరికి. రావట్లేదుగా? ఎవరైనా చెప్పగలరా? ట్రై చేయి. Good afternoon, everybody. So, I got first rank in my graduation, and this credit goes to all the lecturers and my neighbors and my supporters. And this time to thanks to everyone, and thank you everyone for getting this opportunity. Thank you. బాగానే మాట్లాడండి. నీ పేరేంటి? మైక్ తీసుకో. శ్రీధర్. శ్రీకాంత్. శ్రీకాంత్, నువ్వు స్టేజ్ మీదకి రావాలంటే నిన్ను ఎవరైనా ఆపినరా, కూర్చోబెట్టినరా? పొర్రి అని మా ఫ్రెండ్స్ చెప్పారు, అందుకే వచ్చిన. పోండ్రి అని ఫ్రెండ్స్ చెప్పిందా? ఆ ఫ్రెండ్స్కి బిగ్ సపోర్ట్ చేసే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు అన్న. నేను స్టేజ్ మీదకి, లేకపోతే మీలో కొంతమందికి స్టేజ్ మీదకి రావాలంటే ఫస్ట్ వచ్చే థాట్ ఏంటంటే, నా పక్కన కూర్చున్నాడు నా గురించి ఏమనుకుంటాడు, అవునా కాదా? ఆబ్వియస్లీ. సెకండ్ థాట్ వచ్చేది ఏంటంటే, నేను స్టేజ్ మీదకి ఎక్కి త్రివిక్రమ్ శ్రీనివాస్ లాగా బాగా మాట్లాడలేనేమో, ఆర్ సమ్ ఆర్ ద అదర్ స్పీకర్స్ అంత బాగా నేను మాట్లాడలేనేమో అని కంపేర్ చేసుకునే కాన్సెప్ట్ ఒకటి స్టార్ట్ అవుతుంది. ఎస్ ఆర్ నో? ఆబ్వియస్లీ. ఇది ఓవర్కమ్ చేయాలంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఆ స్టేజ్ ఫియర్ని పోగొట్టుకోవాలి. స్టేజ్ ఫియర్ పోవాలి అంటే
పుట్టుకతో ఎవరికి ఈ స్టేజ్ ఎక్కి మాట్లాడగలిగే కెపాసిటీ కేపబిలిటీ రాదు నాన్న. ఇవన్నీ కూడా మనం బిల్డ్ చేసుకుంటాం, ఇవన్నీ కూడా డెవలప్ చేసుకుంటాం. ఈ డెవలప్ చేసుకోవాలంటే నేను కొన్ని టిప్స్ చెప్తాను అన్న. థ్యాంక్ యూ సో మచ్. గివ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు ఆల్ దీస్ గైస్ హూ హ్యాడ్ బీన్ టు ద స్టేజ్ విత్ గ్రేట్ కరేజ్. పబ్లిక్ స్పీకింగ్ కంటే ముందు నేను స్టేజ్ ఎక్కినప్పుడు ఎలా ఉన్నాను, ఎలా బిహేవ్ చేశానో ఒకసారి చూద్దాం. Is on the spot interview anamata. So let us see. పర్లేదు. Well, so it starts now. ఎక్స్క్యూజ్ మీ సార్, ఆ వీడియో ఇంటరప్షన్ వచ్చే ముందు ఇంకొక 2 minutes ఇట్ విల్ గెట్ బ్యాక్. స్టేజ్ ఫియర్ పోవాలి అంటే ఫస్ట్ థింగ్ మీరు స్టేజ్ ఎక్కి ఏం చేయాలనుకుంటున్నారో క్లారిఫై చేసుకోండి. ఫస్ట్ థింగ్ ఈజ్ యువర్ కంటెంట్. మీ కంటెంట్ కనుక కరెక్ట్గా ఉంటే ఏబిసిడీలు చిన్నప్పటి నుంచి చదువుకున్న నిద్రలో లేపి అడిగినా కూడా చెప్పగలగం. అదే ఒక పాట నువ్వు ఏ పొజిషన్లో ఉన్నా నిద్రలో ఉన్నా కూడా లేపితే పాడగలిగితే నువ్వు స్టేజ్ మీదకి వచ్చి కూడా పర్ఫెక్ట్గా చేయగలవు. సమ్ ఆర్ ద అదర్ టైమ్స్ ఒక్కొక్కసారి మిస్టేక్ వస్తూనే ఉంటుంది, కానీ కొన్ని రోజుల తర్వాత అది కూడా మీరు ఓవర్కమ్ చేయగలుగుతారు. దట్ ఈస్ కంటెంట్ తర్వాత మీ బాడీ లాంగ్వేజ్. నా బాడీ లాంగ్వేజ్ అప్పుడు ఎలా ఉండేదో ఒకసారి చూద్దాం. గుడ్ మార్నింగ్ సార్. ఆ బక్కగా వస్తున్నాడు ఒకటి చూసారా, ఆ సేమ్ పర్సనాలిటీ 2013లో. సూర్య ప్లీజ్ సెట్. థ్యాంక్ యూ. సూర్య, వాట్ ఈస్ యువర్ నేమ్? సూర్య తేజ. సునీల్ తేజ. సూర్య తేజ. సూర్య తేజ. సూర్య తేజ. ఎస్ సార్. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. సార్, I have my own qualification, which I have little talented. If you give me placement in your company. Can you say something about your family background? Yeah, sir. I came from middle income family, not so rich. What's your favorite color? I like red, sir, And why? because it looks very bright. It looks very bright. Yeah. What are your hobbies? Multimedia, sir. Short films, very interesting. Okay. Who is your favorite director? Director, sir, Trivikram Srinivas. Trivikram Srinivas. Yes, sir. Speak about Trivikram Srinivas for 1 minute. Sir, Trivikram Srinivas is an excellent director. He writes very good stories. We can find very good words in his films. Excellent sense of humor he has. But what would you do if I slap you right now? What? ఆ క్వశ్చన్ అర్థమైందా మీ అందరికీ? Excellent sense of humor he has. But what would you do if I slap you right now? ఆయన కూర్చున్న పర్సన్ కేవీఎన్ కార్తిక్, నిన్న మనతో మాట్లాడిన కేవీఎన్ కార్తిక్ గారు. ఆయన అడిగిన క్వశ్చన్ ఏంటంటే, నేను ఇప్పుడు నీ చంపకు చెల్లు మన ఒక దెబ్బ ఇస్తే నువ్వేం చేస్తావని. What we can do, sir? Thank you. What is the salary you are expecting? Which at least 25, sir. At least 25,000. Yes. Got it. Thank you. Your interview is done. Thank you. Thank you, sir. I am selected, sir. So how was he? నాకు ఫస్ట్ స్టేజ్ మీద రావడానికి ఆపర్చునిటీ ఇచ్చిన మా అక్క గంప ఆశ్రిత అక్క, గంప నాగేశ్వరరావు గారి వన్ అండ్ ఓన్లీ డాటర్. సో మనకు ఫస్ట్ వచ్చే ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోవాలి. స్టేజ్ మీదకి ఎక్కిన తర్వాత మీకు వచ్చిన ఆపర్చునిటీ ఎక్కమని ఎవరైనా అడిగితే కొంతమంది యూటిలైజ్ చేసుకుంటారు, కొంతమంది యూటిలైజ్ చేసుకోరు. నేను ఈ స్టేజ్ మీదకి రావాలనే ఆపర్చునిటీ నాకు స్కూల్ డేస్లోనే వచ్చింది. ఒక మంచి జోక్ ప్రిపేర్ అయ్యా, ఒక అమ్మాయిని ఇంప్రెస్ చేద్దామని. టు బీ వెరీ ఫ్రాంక్, ఒక మంచి జోక్ ప్రిపేర్ అయ్యా. స్టేజ్ ఎక్కంగానే జోక్ మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మైండ్లో ఉంది. స్టేజ్ ఎక్కగానే ఈవినింగ్ at 5 o'clock స్టేజ్ ఎక్కి మైక్ పట్టుకున్నా, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ అన్నాడు. ఇంతలోగా నా ఎనిమి ఒకడు, రే గుడ్ మార్నింగ్ కాదురా గుడ్ ఈవినింగ్ అన్నాడు.
జోక్ పోయింది. స్ట్రైట్గా శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి అటు నుంచి ఫ్లైట్లో బెంగళూరు వెళ్ళిపోయింది. జోక్ మర్చిపోయా. స్టేజ్ మీద వాడు అన్న ఒక్క మాటకి మొత్తం ఇంకా అటు నుంచి అటే స్టేజ్ దిగిపోయా. స్టేజ్ ఎక్కంగానే దాని తర్వాత జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో మీకు చెప్తున్నాను అన్న. స్టేజ్ ఎక్కిన తర్వాత నన్ను ఎవరో ఒకరు కామెంట్ చేస్తారేమో అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఖచ్చితంగా కామెంట్ చేస్తారు, నో డౌట్. నా తప్పులను కరెక్ట్ చేసే వాళ్ళు ఉంటారేమో, ఖచ్చితంగా ఏలెత్తి చూపిస్తారు, రే నువ్వు ఇలా తప్పు చేసావురా. వాళ్ళందరూ కూడా నువ్వు నెక్స్ట్ టైం స్టేజ్ ఎక్కేటప్పుడు నీకు ఖచ్చితంగా గుర్తొస్తారు. ఎందుకంటే ఆ పాయింట్స్ని తీసుకొని మీరు కనుక కరెక్ట్ చేసుకోగలిగితే యూ కెన్ బీ అన్ ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్. ఈ పబ్లిక్ స్పీకింగ్ అనే కాన్సెప్ట్ అంత అవసరమా? మీరు కాంపౌండర్ అయినా, వాచ్మెన్ అయినా, డైరెక్టర్ అయినా, ప్రొడ్యూసర్ అయినా, CEO అయినా, చార్ట్ అకౌంటెంట్ అయినా, హీరో అయినా, హీరోయిన్ అయినా ఎప్పుడో ఒకప్పుడు స్టేజ్ ఎక్కి మాట్లాడాల్సిన రోజు వస్తే ఖచ్చితంగా వస్తుంది. ఎస్ ఆర్ నో? ఆబ్వియస్లీ. అలాంటప్పుడు ఈ స్టేజ్ ఫియర్ని ఓవర్కమ్ చేయాలంటే కంటెంట్ ఈజ్ నెంబర్ 1. నెంబర్ 2 ఈజ్ యువర్ బాడీ లాంగ్వేజ్. మీ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది? స్టేజ్ ఎక్కి మైక్ పట్టుకొని ఇలాగే స్టిఫ్గా నిల్చుని కొంతమంది మాట్లాడుతుంటారు. గుడ్ మార్నింగ్, నా పేరు సూర్యతేజ, నేను హిందూపురం నుంచి వచ్చాను, నేను ఇప్పటిదాకా ఒక ఇన్ని స్కూళ్ళల్లో మోటివేషనల్ క్లాసెస్ ఇచ్చాను అని ఇట్లా పట్టుకుని చెప్తే మీలో ఎంతమంది వింటారు? ఎవరినరు. అర్థమవుతుందా? మీ బాడీ లాంగ్వేజ్, మీరు నిల్చున్న పొజిషన్, మీ పోస్టర్స్, మీ గెస్టర్స్, ఇవన్నీ మ్యాటర్స్. మోడీ గారు మాట్లాడేటప్పుడు వాయిస్ ఒకే రేంజ్లో వెళ్తుందా, కొంచెం అప్పుడప్పుడు హై వాయిస్లో మాట్లాడుతుంటాడా? మేరే దేశ్ వాసియో అని అప్పుడప్పుడు హై చేస్తుంటారు, కొంచెంమంది లో చేస్తుంటారు. దీన్నే వాయిస్ పిచ్ అంటారు. వాయిస్ పిచ్. కొంతమంది అందరినీ పడుకోబెడతారండి. తినిన తర్వాత కొంతమంది బాగా పడుకోబెడతారు. వాళ్ళ మాటలతో ఎంత స్మూత్గా మాట్లాడుతారు అంటే అస్సలు రఫ్నెస్ ఉండదు, కొంచెం హై పిచ్, లో పిచ్ అది మెయింటైన్ చేయరు. ఆ వాయిస్ పిచ్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్న. నెంబర్ 2. నెంబర్ 3, మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, మీ ఫేస్లో ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ చాలా మ్యాటర్స్. ఎక్కడ కింద చూస్తూ ఇలా మాట్లాడుతుంటారు. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు, నా పేరు సూర్యతేజ. ఉన్న ఆడియన్స్ని అస్సలు అడ్రస్ చేయరు. నెంబర్ 4, ఇక్కడికి ఎవరైతే మిమ్మల్ని పిలిచారో వాళ్ళందరినీ గ్రీట్ చేయాలి, విష్ చేయాలి. మోస్ట్ ఇంపార్టెంట్. పొద్దున్నుంచి ఇక్కడికి వచ్చిన అందరు స్పీకర్స్ IAS సత్యనారాయణ గారిని, IPS శ్వేతా మేడంని, కామారెడ్డి రైస్ మిల్స్ అసోసియేషన్ వారిని, ఇంకా స్పాన్సర్స్ ఎంతమంది ఉన్నారో వాళ్ళందరి గురించి మాట్లాడారా, మాట్లాడలేదా? బరాబర్ మాట్లాడారు. అర్థమవుతుందా? ఆ గ్రీటింగ్స్, ఆ విషెస్ అనేది తెలియజేయాలి. అప్పుడే ఈ పబ్లిక్ స్పీకింగ్లో నలుగురిని మిమ్మల్ని ఐడెంటిఫై చేయగలుగుతారు, మీ సెషన్ని బాగా జనాల్లోకి వెళ్ళినట్టు ఉంటుంది. ఎస్, ఇవన్నీ కొన్ని ఫ్యూ ఇంపార్టెంట్ టిప్స్ పబ్లిక్ స్పీకింగ్లో మిమ్మల్ని మీరు ఎక్స్పర్టైజ్ చేసుకోవడానికి. ఫైనలీ, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, అడ్రస్ యువర్ ఆడియన్స్. దీన్ని బాగా ఇంప్రూవ్ చేసుకోవాలంటే మోస్ట్ ఇంపార్టెంట్ అన్న, మిర్రర్ ముందు కూర్చొని ప్రాక్టీస్ చేయండి. మీ మొహం మీరు చూడంగానే, అద్దంలో చూడంగానే మీకే నవ్వొస్తుంటుంది, నేనేనా ఇలా మాట్లాడుతుంది అని. ఫస్ట్. దాని తర్వాత మీరు రాసుకున్న కంటెంట్ మొత్తాన్ని పేపర్ ఆ అద్దానికి అటాచ్ చేసి అలాగే చదువుతూ ఉండండి. మీరు ఏ టాపిక్ అయినా ప్రిపేర్ అవ్వచ్చు. దాన్ని అలాగే మీ మిర్రర్లో చూస్తూ మీరు కనుక చదువుతూ ఉంటే మీలో ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. ఆ కాన్ఫిడెన్స్ కనుక ఉంటే రేపు పొద్దున్నే స్టేజ్ ఎక్కి అడ్రస్ చేసేటప్పుడు దట్ బికమ్స్ వెరీ ఈజీ. ఎస్, దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. స్పీక్ టు యువర్ సెల్ఫ్. ఆల్సో ఫోకస్ ఆన్ కంటెంట్, బాడీ లాంగ్వేజ్, యూజ్ ఎగ్జాంపుల్స్. నేను చెప్తున్న ప్రతి టాపిక్ తర్వాత కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తున్నా. అలాంటి ఎగ్జాంపుల్స్ రేపు పొద్దునే మీరు స్టేజ్ మీద సెషన్ డెలివర్ చేస్తున్నప్పుడు చాలా అవసరం. ఎస్, నా స్పీచెస్ కావాలంటే మీకు యూట్యూబ్లో సూర్యతేజ మోటివేషన్ సెర్చ్ చేస్తే చాలు, నంబర్ ఆఫ్ వీడియోస్ దొరుకుతాయి. ఐ ఆల్సో అవైలబుల్ ఆన్ సోషల్ మీడియా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. దిస్ ఈజ్ ఆల్. నేను ఇవాళ ఈ స్టేజ్ మీద నిల్చొని మాట్లాడుతున్నా అంటే దీనికి అంతా కారణం మా గురువు గారు గంప నాగేశ్వరరావు గారు. ఆయన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఓకే.